న్యూస్ చూస్తున్నారు. యూపీలో రోజు రోజుకు గన్ కల్చర్ పెరిగిపోతుంది. అయితే రీసెంట్గా ఒక మహిళ పెట్రోల్ పంప్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి గుండె పైన రివాల్వర్ పెట్టి మరీ కాల్చి పరేస్తానంటూ కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సో ఆ సిఎన్జిలో పనిచేస్తున్న ఒక వర్కర్ గుండె పైన రివాల్వర్ పెట్టి మరీ కాల్చి పడేస్తాను, ఒకవేళ నేను కాలిస్తే ఈ రివాల్వర్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో అన్ని బుల్లెట్లు నీ బాడీలో దింపుతాను, నీ ఫ్యామిలీ కూడా నిన్ను గుర్తుపట్టలేదు అంటూ కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది ఆ మహిళ. అయితే అదంతా కూడా ఆ ఇన్సిడెంట్ అంతా కూడా సీసీటీవీలో కూడా రికార్డ్ అయింది. దీని మీద పోలీసులు కూడా కేసు ఫైల్ చేసి ఆ రివాల్వర్ని కూడా సీజ్ చేశారు. అయితే అది ఒక లైసెన్స్డ్ రివాల్వర్ అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ప్రజెంట్ అయితే ఉత్తరప్రదేశ్లో కంప్లీట్గా గన్ కల్చర్ అనేది పెరిగిపోతుంది. దాదాపు 12 లక్షలకు పైగా లైసెన్స్డ్ గన్ యూపీలో ఉన్నట్టు కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ ద్వారా తెలిసింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి, రివాల్వర్ తీసుకెళ్లి ఏకంగా అతని గుండె పైన గురి పెట్టింది. తన కుటుంబం కలగజేసుకోవడంతో కూడా ఆ మహిళ వెనక్కి తగ్గింది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఆ రివాల్వర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే సిఎన్జి నింపుతున్న టైంలో ఎవరైతే అక్కడ సేల్స్ పర్సన్ ఉంటాడో అతనికి ఆ కుటుంబ సభ్యులకి కూడా గొడవైంది. ఇంతలోపే ఆ మహిళ కార్లో నుంచి రివాల్వర్ తీసుకుని వచ్చి గుండె పైన గురి పెట్టి కాల్ చేస్తాను అంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత దీనిలో ఉన్న బుల్లెట్లు నీ బాడీలో దింపిన తర్వాత నీ ఫ్యామిలీ కూడా నిన్ను గుర్తుపట్టలేదు అంటూ కూడా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ అక్కడ రివాల్వర్ని కూడా లోడ్ చేసే ప్రయత్నం చేసింది ఆ మహిళ. కానీ అక్కడ కుటుంబ సభ్యులు కలగజేసుకోవడంతో ఆ మహిళ తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. ఒకసారి చూడండి, అక్కడ కార్లో నుంచి వెంటనే రివాల్వర్ తీసుకొని వచ్చి గుండె పైన గురిపెట్టింది. చూడండి అక్కడ, అంటే ఎంత ధైర్యంగా, ఎంత భయం లేకపోతే అలా చేస్తుంది. సో అలా చేయడమే కాకుండా దీంట్లో ఉన్న బుల్లెట్స్ అన్ని కూడా నీ బాడీలో దింపుతాను, నీ కుటుంబం కూడా నీ డెడ్ బాడీని గుర్తుపట్టలేదంటూ కూడా అక్కడ లోడ్ చేసే ప్రయత్నం కూడా చేసింది రివాల్వర్ని. సో ప్రజెంట్ అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు ఖచ్చితంగా ఆవిడని అరెస్ట్ చేయాలంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు కూడా స్పందించారు. ఆ లైసెన్స్ రివాల్వర్ అయితే ఉందో దాన్ని సీజ్ చేశామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే తనను ఖచ్చితంగా అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే చాలామంది పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారో విందాం. सोशल मीडिया पर सीएनजी कर्मी को रिवॉल्वर दिखा के धमकाने संबंधी प्रसारित वीडियो के संबंध में अवगत कराना है कि संबंधित प्रकरण 15 जून 2025 का थाना बिलग्राम अंतर्गत पसनेर पेट्रोल पंप का है। सीएनजी भरने को लेकर वाद विवाद में युवती द्वारा सीएनजी पंप कर्मी को रिवॉल्वर दिखा के धमकाया गया है। संबंधित लाइसेंसी रिवॉल्वर को कब्जा पुलिस लेकर सीज कर दिया गया है। वादी द्वारा प्राप्त तहरीर के आधार पर अभियोग पंजीकृत किया गया है। संबंधित आरोपी गणों से पूछताछ की गई है। प्रकरण में अग्रेतर आवश्यक वैधानिक कार्रवाई प्रचलित है। सोशल मीडिया पर सीएनजी कर्मी को रिवॉल्वर दिखा के धमकाने संबंधी प्रसारित वीडियो के संबंध में अवगत कराना है कि संबंधित प्रकरण 15 जून 2025 का थाना बिलग्राम अंतर्गत पसनेर पेट्रोल पंप का है। सीएनजी भरने को लेकर वाद विवाद में युवती द्वारा सीएनजी पंप कर्मी को रिवॉल्वर दिखा के धमकाया गया है। संबंधित लाइसेंसी रिवॉल्वर को कब्जा पुलिस लेकर सीज कर दिया गया है। वादी द्वारा प्राप्त तहरीर के आधार पर अभियोग पंजीकृत किया गया है। संबंधित आरोपी गणों से पूछताछ की गई है। प्रकरण में अग्रेतर आवश्यक वैधानिक कार्रवाई प्रचलित है। सोशल मीडिया पर सीएनजी कर्मी को रिवॉल्वर दिखा के धमकाने संबंधी प्रसारित वीडियो के संबंध में अवगत करा బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇందాక పోలీసులు మాట్లాడినది కూడా మీరు విన్నారు. సో ఏదైతే లైసెన్స్ గన్ ఉందో దాన్ని సీజ్ చేశామంటూ కూడా చెప్పారు. చూడండి ఒకసారి, ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం యూపీలో గన్ కల్చర్ అనేది దారుణంగా పెరిగిపోయింది. ఇప్పటికే యూపీలో 12 లక్షలకు పైగా లైసెన్స్డ్ రివాల్వర్స్ గన్స్ ఉన్నట్లు కూడా ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే 50% పైగా మరణాలు ఈ గన్ కల్చర్ ద్వారానే పెరిగిపోయాయంటూ కూడా ఒక రిపోర్ట్ కూడా చెప్తోంది. అయితే చాలా కామన్, అంటే యూపీలో కూడా పెళ్లిళ్ళల్లో చాలా ప్లేసెస్లో బహిరంగ ర్యాలీలలో కూడా గన్స్ తీసుకొని రైఫిల్స్ తీసుకొని వాళ్ళు గాల్లో పేలుస్తూ కనిపిస్తూ ఉంటారు. సో మొత్తం మీద యూపీలో గన్ కల్చర్ ఎంతలా ముదిరిపోయిందో ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి
తను వెంటనే అక్కడ గొడవ జరుగుతున్న వెంటనే కార్ లోపలికి వెళ్ళి అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. సో ఆ మహిళ తోసేసింది అతన్ని, తోసేసి వెంటనే కార్ లోపలికి వెళ్ళింది. కార్లోకి వెళ్ళి రివాల్వర్ తీసుకొని వచ్చి అతని గుండె పైన గురిపెట్టి మరి అతన్ని వార్నింగ్ ఇస్తారు. ఎస్ చూడండి ఒకసారి, వచ్చి అక్కడ అతనికి గురి పెడుతుంది ఇప్పుడు, అండ్ వార్నింగ్ కూడా ఇస్తుంది, కాల్చి పడేస్తాను, ఒకవేళ దీంట్లో ఉండే బుల్లెట్ నీ బాడీలో దింపితే నీ కుటుంబం కూడా గుర్తుపట్టనంత స్థాయిలో నిన్ను కాల్చి చంపేస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కలగజేసుకున్నారు. దీంతో ఆ మహిళ తిరిగి అక్కడికి వెళ్ళిపోయింది. అంటే ఇది చూస్తుంటే గన్ కల్చర్ యూపీలో ఎంత దారుణంగా పెరిగిపోయిందో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యూయల్ స్టేషన్లో అక్కడుండే సేల్స్ పర్సన్ చెప్పిన మాట మహా అయితే ఏం చెప్పుంటాడు, కిందికి దిగమని చెప్పుంటాడు, లేదా చిన్నగా ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటుంది. దానికి ఏకంగా ఒక గన్ను తీసుకొచ్చి ఒక మనిషి ప్రాణాలు తీసుకునేంతలా కూడా దారుణమైన రీతిలో గన్ కల్చర్ అనేది యూపీలో పెరిగిపోయింది. ఇది సాధారణమైన విషయం కాదు. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 50% పైగా మరణాలు యూపీలో ఈ గన్ కల్చర్ ద్వారానే పెరిగిపోయాయంటూ కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. అండ్ ఆల్సో ఈ గన్ ఫైరింగ్ అనేది యూపీలో సర్వసాధారణమైపోయింది. సో ప్రజెంట్ అయితే పోలీసులు కూడా దీనిపైన ఏదైతే ఈ విషయం పైన కేసు కూడా ఫైల్ చేశారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో ఏదైతే రివాల్వర్ ఉందో దాన్ని సీజ్ చేశారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన సీజ్ చేసిన రివాల్వర్కి సంబంధించిన ఆ వస్తువులు కూడా, అంటే లైసెన్స్డ్ రివాల్వర్ అది, దానికి సంబంధించిన బుల్లెట్స్తో పాటు దానికి సంబంధించిన బ్యాగ్ని కూడా అక్కడ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. దీంతో నెటిజన్స్ కూడా సీజ్ చేయడం కాదు, ఆ మహిళను వెంటనే అరెస్ట్ చేయాలి అండ్ తగిన యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఇలాంటి గన్ కల్చర్ని గవర్నమెంట్ కూడా దాన్ని మోటివేట్ చేయకుండా వెంటనే ఆ గన్ కల్చర్ ఏదైతే యూపీలో పెరిగిపోయిందో తగిన జాగ్రత్తలు తీసుకొని వెంటనే ఏవైతే రివాల్వర్స్తో జనాలను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే చాలామంది డిమాండ్ చేస్తున్నారు. సో ఒకసారి యూపీ గన్ కల్చర్ ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే ఎంత డేంజరస్గా మారిందో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఫ్యూయల్ స్టేషన్లో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. అయితే ఆ గొడవ ఏంటంటే సిఎన్జి నింపేటప్పుడు కార్లో నుంచి దిగండి అని చెప్పి ఆ ఫ్యూయల్ స్టేషన్లో ఉన్న వ్యక్తి చెప్పడం. అయితే దీంతో కార్లో ఉన్న ఒక వ్యక్తి కింద దిగి ఆ సేల్స్ పర్సన్తో గొడవ, ఎవరైతే సిఎన్జి ఫిల్ చేస్తారో అతనితో గొడవకు దిగారు. ఇంతలో మరో మహిళ కలగజేసుకొని అతన్ని నెడుతూ ఆ వాగ్వాదం కాస్త సీరియస్ అవడంతో తన కార్ దగ్గరికి వెళ్ళి ఒక రివాల్వర్ తీసుకొచ్చి అతని గుండె పైన గురిపెట్టి అతనికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. కాల్చి పరేస్తాను, నేను కాలుస్తే ఈ దీంట్లో ఉండే బుల్లెట్స్ పేలుస్తే నువ్వు అసలు నీ ఫ్యామిలీ కూడా నిన్ను గుర్తుపట్టలేదు, ఆ రేంజ్లో నిన్ను చంపేస్తానంటూ కూడా తను సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. అయితే ప్రజెంట్ అయితే కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు పోలీసులు, ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది. కానీ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళను అరెస్ట్ చేసి పనిష్మెంట్ ఇవ్వాలంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.